సో మనకి ఇక్కడ రైజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే సార్, శ్రీశైలం మన్నూరు కారిడార్, ఫ్యూచర్ సిటీ టు బందర్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈ గవర్నమెంట్ హయాంలో పూర్తవుతుందా? డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఎలా పూర్తి చేయాలనుకుంటుంది అని కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ ఇచ్చిందో చాలా బాగుంది. ఎందుకంటే రోడ్ యాక్సెస్ పెరిగితే ఖచ్చితంగా జనాలు వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనే ఆపర్చునిటీ అయితే బాగుంది. బట్ అగైన్ ఇక్కడ ఎప్పుడు చేస్తారు, ఎంత టైంలో చేస్తారు అన్నది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్, అది మీ చేతిలో నా చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ ని బట్టి వాళ్ళు చేసే దాని మీదనే ఉంటది. బట్ ఎక్కడెక్కడి నుంచి అయితే రోడ్ కనెక్టివిటీ వెళ్తుందో దానివల్ల మనకి రోడ్ డిస్టెన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, అదే విధంగా మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా దానివల్ల అది కంప్లీట్ అయితే ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో నో డౌట్. సో అది గవర్నమెంట్ చేతిలో ఉంటది కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు, అది గవర్నమెంట్ స్టెప్ అది. సో గవర్నమెంట్ ఎంత స్పీడ్గా చేస్తుంది అన్నది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, అక్కడ అఫీషియల్స్ వాళ్ళు మాత్రమే దాని మీద ఒక డిపిఆర్ రెడీ చేసి మనకి చెప్పగలుగుతారు.